జనరల్‌గా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి పిల్లలు పుట్టి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత గూడా మళ్ళీ వచ్చి మా తాత ఆస్తని, నాన్న ఆస్తని కేసులేస్తుంటారండి. అంటే ఇలా గూడా ఏసుకోవచ్చా? అన్ని సంవత్సరాలు అక్కడ ఉండిపోయి గూడా? దీనికేం లిమిటేషన్ అనేది ఉండదా అండి? కుటుంబ సభ్యుల మధ్యల పంచాయతీలు జరుగుతుంటాయి, గొడవలు జరుగుతుంటాయి. లేకపోతే ఇస్తాం పో అని ఒక నమ్మకం ఉంటది. అవును. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉందనుకో, మా నాన్నే కదా ఇస్తడులే, ఎడిపోతది అని ఒక నమ్మకం ఉంటది. హ్మ్. అన్న ఉన్నాడనుకో, మా అన్నే కదా ఇస్తడులే అని అంటే వాళ్ళకో భరోసా వీడు ఎక్కడికి పోడు ఆడనే ఉంటాడు కదా! హ్మ్. ఇవాళ కాకపోతే రేపు ఇస్తాం కదా అనే ఉద్దేశంతోని వీళ్ళు ఆగుతూ ఉంటారు. హ్మ్. ఇక అది ఒక దశలో ఏమైద్దంటే తీరా ఏదో ఒక దశలో ఏమైద్దంటే అది తీరా ఒక ఎండింగ్‌కొస్తది ఇక. సీరియస్ పంచాయతీలయితాయి. హ్మ్. పంచాయతీలప్పుడు కేసేస్తారు. సో, పార్టీషన్ సూట్‌కి సంబంధించి నువ్వు 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా, 40 సంవత్సరాలైనా హ్మ్. ఎందుకేస్తాము? అంటే మనం ఒక కేసేయాలంటే కాజ్ ఆఫ్ యాక్షన్ అని రాయాలి మనం కోర్ట్‌లో. ఓకే. అంటే ఈ సంఘటన జరగడం ద్వారా నేను కోర్ట్‌కొచ్చినా అని రాయాల. హ్మ్. సో, పార్టీషన్ సూట్‌లో కాజ్ ఆఫ్ యాక్షన్ ఏం రాస్తామంటే ఏందంటే, నాకు 20 సంవత్సరాల నుంచి ఇస్తా అని నాకు ప్రామిస్ చేసిండు. హ్మ్. నేను పోయి అడిగిన ప్రతిసారి ఇయాల ఇస్తా, రేపు ఇస్తా, ఆ పని అయిపోతే ఇస్తా, ఈ పని అయిపోతే ఇస్తా అన్నాడు. హ్మ్. ఇక ఫైనల్‌గా నేను పలానా రోజు పోయి ఇస్తావా, సస్తావా అని కూర్చున్నా. హ్మ్. ఆ రోజు చెప్పిండు నాకు, నేను ఇయ్యను పో, ఏం చేసుకుంటావో చేసుకుంటావో, ఏం బికుతావో పీక్కో పో అన్నాడు హ్మ్. అని చెప్తాడు. అంటే నేను ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్న డేట్ నుంచి నీకు లిమిటేషన్ స్టార్ట్ అయితది.